నా పేరు లలిత కుమారి. మేము కొండపల్లి బొమ్మలు తయారు చేస్తాం. మాది శ్రీ కనకదుర్గ డ్వాక్రా ఇబ్రహీంపట్నం మండలం మాది. మేము ఈ పని బొమ్మల పని మా నాన్నగారు అమ్మగారు ఇదే పని చేసేవాళ్ళండి. ఇది మాది 2వ జనరేషను. చిన్నతనంలో మాకు అసలుకి స్కూల్ చదువుకునే పరిస్థితి కూడా లేదు సార్. మాకు చదువుకోవడానికి కూడా మాకు స్తోమత లేదు. ఎందుకంటే ఆ పని చేసుకుని వారానికి ఒకసారి బిల్లు, మాకు ఒక సొసైటీ ఉండేది. ఆ సొసైటీలో వారానికి ఒకసారి బిల్లు చేసుకునేవాళ్ళు. ఆ బిల్లు వేయాలి, అవి రావాలి, మేము తినాలి. అట్లా జరిగేది కాదు. స్కూల్కి వెళ్ళి వచ్చి ఒక పూట తిండి కూడా లేదు మాకు. చాలా బాధపడ్డాం మేము ఈ పనిలో. తిని తినక అలా ఎన్నో బాధలు పడి మేము సరే ఆ చిన్న చదివించలేక ఆ పని మా అమ్మగారికి మా నాన్నగారికి పని పెయింటింగ్ వర్క్ చేస్తూ అట్లా సాగుతూ ఉండేది. మ్యారేజ్ అయిపోయిందండి చిన్నతనంలోనే. మా హస్బెండ్ ఈ బొమ్మల పని మేము చేస్తుంటే ఆయన గారు కూడా ఇంట్రెస్ట్తో నేర్చుకుని అన్ని బాధలు ఉన్నా మరి ఎందుకని ఆయనకి ఇంత ఇంట్రెస్ట్ కలిగిందో సరే నేను పెయింటింగ్ చేసేదాన్ని, ఆయన గారు తయారు చేసేవాళ్ళు. ఇట్లా చేస్తూ ఉంటే డ్వాక్రా గ్రూపులు పెట్టమని 20 సంవత్సరాలు అయిందండి మేము డ్వాక్రా గ్రూప్ పెట్టి. ఈ డ్వాక్రా గ్రూప్ పెట్టిన తర్వాత మమ్మల్ని బాగా మా డిఆర్డిఏ వారు మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేసి వచ్చి మమ్మల్ని హైదరాబాద్ రండమ్మ, మీరు ఎంతసేపు హిందులో ఉండడం కాదు, రావాలి, మార్కెటింగ్ మీరు తెలుసుకోవాలని చెప్తూ ఉండేవారు. వచ్చి మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేశారు మా డిఆర్డిఏ వారు. అట్లాగే బయటకు వచ్చి ఎగ్జిబిషన్ పెడితే అందులోకి మేము చేసిన బొమ్మలు తీసుకెళ్ళి ఎగ్జిబిషన్లో పెట్టి మా చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని బయటికి తీసుకొచ్చి ఇట్లా వీళ్ళని మహిళల్ని ఇంట్లో పని చేసుకోవడం కాదు, వీళ్ళు చేసిన వస్తువులు వీళ్ళే నేరుగా అమ్ముకోవాలి అని ఆ సిద్ధాంతం పెట్టారు. అది మాకు మేము ఇక్కడ లోకల్లో 10 రూపాయలకి అమ్మేది ఆ బయట ఎగ్జిబిషన్లో అమ్ముకుంటే ఇంకొక 20 పైసలు పావలా అలా వచ్చింది కదండి. అట్లా వచ్చి గ్రూప్లో ఇలా మేమందరం పంచుకోవడం అవన్నీ ఒకప్పుడు ఎన్నో బాధలు పడ్డాం. మేము ఈ స్టేజ్లో ఇవాళ ఇట్లా ఉండగలుగుతాము, మార్కెటింగ్ చేసుకుంటామని అసలు మేము ఊహించలేదు. చాలా సంతోషంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు మాకు ఈ గ్రూపులు పెట్టి మమ్మల్ని ఈ రోజుల ఆడపడుచులు ఇంట్లో వంటలు ఈ పని చేసుకొని ఎంతసేపు ఇట్లా ఈ వంటింటి గుందేలాగా ఉండటం కాదు, బయట తీసుకొచ్చి మేము చేసి మేము నేరుగా మేమే సేల్స్ చేసుకోవటం. మేము హైదరాబాద్ ఇట్లా ఇండియా మొత్తం తిరుగుతున్నామండి. మలేషియా కూడా 2 సార్లు మాకు 24 గంటల్లో పాస్పోర్ట్ తెప్పించారండి సీఎం గారు. మాకు 24 గంటల్లో పాస్పోర్ట్ వచ్చింది. మలేషియా కూడా 2 సార్లు వెళ్ళాము గవర్నమెంట్ తరఫు. ఢిల్లీ వెళ్ళాము, హైదరాబాదు, బెంగళూరు, బొంబాయి, అన్ని రాష్ట్రాల్లో ఎక్కడ ఎగ్జిబిషన్ జరుగుతుంటే అన్నింటిలో పాస్పోర్ట్ వస్తున్నాం. మాకు చాలా సంతోషంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారికి మాకు ధన్యవాదాలు. మేము చదువుకోలేకపోయాము అని బాధతో మా పిల్లల్ని మేము కష్టపడి చదివించుకునే తెలివితేటలు ఈ మార్కెటింగ్ వల్ల ఏదైనా కానివ్వండి మా పిల్లలు మేము చదివించుకున్నాం. మాకు చాలా సంతోషంగా ఉంది. మార్కెటింగ్ పెరిగింది, మాకు సేల్స్ బాగుంది. మాకు గవర్నమెంట్ నుంచి అన్ని లోన్లు మాకు గ్రూపులు ఏదైనా మాకు పెట్టుబడులకి కావాలి అనుకుంటే లోన్లు ఇస్తున్నారు. మాకు ఇదివరకు ఆ పెట్టుబడికి ఇచ్చేవాళ్ళు కూడా లేదు, లోన్లు ఇస్తున్నారు పెట్టుబడికి. ఆ లోన్లు తీసుకుంటున్నాము, చక్కగా మా వర్క్ చేసుకుంటున్నాము, లోన్ కరెక్ట్గా కట్టేసుకుంటున్నాము. పిల్లల్ని కూడా మా స్వశక్తితో మేము చదివించుకోగలిగామని మేము ఎంతో సంతోషంగా ఉందండి. మేము పడ్డ బాధలకి ఈ రోజున మా పిల్లలు చదువుకుంటారు, మేము ఈ స్టేజ్లో ఉంటామని మేము చాలు. మాకు ఇంతవరకు పిల్లలు మాకు 3 పిల్లలేనండి. 3 చదివించాము. ఒక పాప MBA చదివింది, ఒక పాప డిగ్రీ చదివింది. అట్లా అండి. ఇప్పుడు 10,000 ఇవ్వటం అంటే గవర్నమెంట్ ఒక మహిళలకి ఒక మెంబర్కి 10,000 ఇవ్వటం అంటే మాట్లాడండి, ఎవరిస్తారండి? 10 రూపాయలు కూడా ఎవరు కదా. మరి ఇప్పుడు 10,000 ఉంటే మాకు ఎంత ఉపయోగం అండి పెట్టుబడి. కానీ ఇప్పుడు కలర్స్ ఉన్నాయి. 10,000 రూపాయలు ఒకసారి మేము తెచ్చుకోవాలంటే తెచ్చుకోలేం కదా సార్. ఈ 10,000 రూపాయల పెట్టుబడి వల్ల మేము 40,000 రూపాయల వరకు రంగు పని చేసుకోగలుగుతున్నాం. పెయింటింగ్ మాకు పెట్టుబడికి సరిపోతుంది. అలా చాలా సంతోషంగా ఉందండి. ఈ విషయం మాత్రం మాకు గవర్నమెంట్ నుంచి ఇట్లాంటి అవకాశాలు ఇస్తున్నారు. ఇంకా మంచి మంచి అవకాశాలు రావాలని మేము మా చిన్నతనంలో మా నాన్నగారు మేము అప్పుడు ఇల్లు అద్దె కూడా కట్టుకునే స్తోమత ఉండేది కదండి మా బొమ్మల పని చేసే వాళ్ళందరికీ. అలాంటప్పుడు రామారావు గారు, ఎన్టీ రామారావు గారు మాకు బొమ్మల వాళ్ళకి ఒక చోట్లు వీళ్ళకి ఇల్లు కట్టించాలని మామూలుగా ఇంకొక గది కూడా ఎక్స్ట్రా 3 గదులు ఇల్లు కట్టించి వాళ్ళు శంకుస్థాపనకి రామారావు గారు వచ్చారండి మాకు అప్పుడు బొమ్మల కాలనీ. అదైన తర్వాత తొందరగా మళ్ళీ ఆ కాలనీ ఏర్పాటైన తర్వాత 36 ఇల్లు ఇచ్చారు అప్పుడు రామారావు గారు ప్రభుత్వంలో. 36 మంది ఉన్నారు. ఆ 36 ఇల్లు మళ్ళీ గృహప్రవేశానికి కూడా రిబ్బన్ కట్ చేసింది రామారావు గారు. అప్పుడు అసలు మా ఇల్లు అద్దెలు కూడా కట్టలేక 4 నెలలు 5 నెలలు పెండింగ్లు ఉన్నాయి. మా నాన్నగారు వచ్చినప్పుడల్లా అందరినీ మాకు ఇల్లు కావాలండి అని అడిగేవాళ్ళు అందరూ. ఇవాళ మరి ఆ ఇల్లు రావటం అందరికీ అద్దెలు కట్టుకునే పని లేదు. ఇవాళ చాలా బాగుందండి. తెలుగుదేశమే రావాలండి, సీఎం గారు చంద్రబాబు నాయుడు గారే రావాలి. మా బొమ్మల వాళ్ళకి మాత్రం చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. ఇప్పటికీ సీఎం గారికి కొండపల్లి బొమ్మల మీద బాగా దృష్టి ఉంది. మాకు బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఏ గిఫ్ట్ ఇవ్వాలన్నా కొండపల్లి బొమ్మ అంటున్నారు. ముందు సీఎం గారు ఇస్తున్నారు. మేము ఇంకా డెవలప్ అవ్వాలని